ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడిన సందర్భంలో కొద్దిమంది మతోన్మాదులు, కొద్దిమంది మనువాదులు జైభీం టీవీ మీద, జైభీం ఆశయం మీద, జైభీం దినపత్రిక మీద ఇష్టానుసారంగా మాట్లాడబెట్టలు. ఎవడెవడో దుబాయ్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ బూతులు తిట్టడం మొదలుపెట్టిళ్ళు. వాడు బూతులు తిడితే మనం ఊకుంటామా? వాడు బూతులు తిట్టి అవమానానికి గురి చేస్తే ఊకుంటామా? క్రైస్తవులు అంటే అందరూ ఊకుంటారు. క్రైస్తవుని కాదు కదా నేను ఏంటిది? నేను అంబేద్కర్ వారసుని. నేను అంబేద్కర్ వారసుగా నా ఆశయాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం కోసం నిలబడ్డటువంటి వ్యక్తిని. క్రైస్తవుల మీద ఇష్టానుసారంగా మాట్లాడితే మౌనంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ ఎవరికి దారాదత్తం చేసిల్లో, ఎవరికి డబ్బులు ఇచ్చిల్లో, ఎవరికి పేబ్యాక్ సొసైటీ చేసిల్లో నాకు అర్థం కాలే. కానీ ఇలా ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడినటువంటి నా మీద కుట్ర కుతంత్రాలు వేస్తే నేను ఊకుంటానా? ఒక అంబేద్కర్ వారసుడిగా, ఒక అంబేద్కర్ రియల్ హీరోగా, అంబేద్కర్ ఆశయాన్ని భుజస్కంధాలపై మోసు 24 గంటలు జైభీం అనేటువంటి నా నినాదం ఒక మతం గురించో కులం గురించో ఆగిపోయేది కాదు కదా. అందుకోసమే మనువాదులకు సవాల్ చేయడం జరిగింది. ఆ మనువాదులు గుండెల్లో పరిగెత్తుతూ ఉన్నది. ఇప్పుడు కూడా మనువాదుల గుండెల్లో ఇప్పటికీ కూడా భయంతోనే బతుకుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఒక వ్యక్తి మీద నేను SC ST అట్రాసిటీ కేసు పెట్టిన తర్వాత ప్రవీణ్ పగడాల విషయాన్ని మాట్లాడుతున్న తరుణంలో కొద్దిమంది మతోన్మాదులు చాలామంది సనాతన గోపిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసేళ్ళు. నేను ఉన్నటువంటి సందర్భంలో వాడు ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భంలో ఇక ఉన్నటువంటి నేపథ్యం ఇక్కడ మనోడు ఏం పెట్టిండు చూడండి. ఇక్కడ నమస్కారము ఆంజనేయ స్వామి, ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడు శుభం, ఇక్కడ ఉన్న నమస్కారం పెట్టిన హిందూ బంధువులందరికీ నమస్కారం. నా మీద తప్పుడు కేసు పెట్టిన విషయం మీ అందరికీ తెలిసేసిన ఎంతో తెలుసు. జైభీం టీవీ ఇది ఇప్పుడు నేను మాట్లాడే వీడియో నా మతోన్మాదులకు వెళ్ళిపోతుంది. నా వాళ్ళ కన్నా, నా కుటుంబ సభ్యుల కన్నా క్రైస్తవ సమాజం మీరు చూడకపోయినా పర్లేదు, SC సమాజం మీరు చూడకపోయినా, బహుజన సమాజం మీరు చూడకపోయినా పర్లేదు, మతోన్మాదులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా నా తమ్ముళ్ళే, నా అన్నలే. వాళ్ళు కూడా నా తమ్ముళ్ళు, నా అన్నలే. వాళ్ళకి నాకు గట్టి పంచాయలేదు, వాళ్ళకి నాకు ఉద్యోగ పంచాయలేదు, వాళ్ళకి నాకు ఏం కులం పంచాయలేదు, మతం పంచాయలేదు. వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటంటే ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడొద్దు అన్నటువంటి ఒకటే సమస్య, క్రైస్తవుల గురించి మాట్లాడొద్దని ఒకే సమస్య. నా ముఖం వాళ్ళందరూ తెలుసు, కానీ వాళ్ళ ముఖం నాకు తెలియదు. ఎందుకోసం అంటే వాళ్ళు ఏమే మాస్క్లు వేసుకొని మాట్లాడతారు, ఓన్లీ వాయిస్ పెట్టుకొని మాట్లాడతారు. ఎక్కడ కూడా వాళ్ళ ఫోటోలు, వాళ్ళు మనలాగా మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. నేను ఎందుకు చెప్తున్నంటే వాళ్ళు కూడా మన సోదరులే, మన బ్రదర్సే. వాడిని తయారు చేసి వాడిని పిచ్చోళ్ళగా తయారు చేసినట్టు వ్యక్తులు ఎవరైతే ఈ మతోన్మాదులే. అరే తమ్ముళ్ళారా, అన్నలారా, నేను మీ బ్రదర్గా చెప్తున్నాను, ఇప్పటికైనా మారండి. మనందరం మనుషులమే, మనందరం కూడా మనుషులే. ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు, ఎవరు కూడా నేను ఆదుకోరు. ఇవాళ నీ మీద కేసులు అయితే నీ కోసం ఎంతో నిలబడుతున్నారు. వాళ్ళు ఇచ్చే డబ్బుల గురించి నీకెందుకు? నువ్వు గర్వంగా జాబ్ చేసుకో, నాలాగా మాట్లాడి సమాజానికి మంచి మెసేజ్ చేయి. ఒక కులం గురించి, ఒక మతం గురించి అబ్యూజ్గా మాట్లాడేటువంటి నీ సందర్భంలో ఇవాళ ఆయన మెసేజ్ పెట్టినప్పుడు మనం కేసు పెట్టిన సందర్భంలో ఇప్పుడు కూడా కేసు కోసం పోలీసులు సుదీర్ఘంగా తిరిగిళ్ళు. నేను కూడా చాలా సహకరించడం జరిగింది. దానిలో ఉన్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులు, కొద్దిమంది మతోన్మాదులు, కొద్దిమంది కులం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు కాపాడే ప్రయత్నం చేసిళ్ళు. అది ఎప్పటికున్నా వదిలిపెట్టేటువంటి నేపథ్యం కూడా ఉండదు, ఎవరిని కూడా వదిలిపెట్టను. హిందూ బంధువులందరికీ నమస్కారం. నా మీద తప్పుడు కేసు పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. నా కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు, అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. చూడండి, ఇది నిజం. పోలీసులు తీవ్రంగా గాలించారు, అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. తోటి హిందూ బంధువులు సహకారంతో నేను బయటపడ్డాను. కోర్టుకు వెళ్ళాను, నాట్ అరెస్ట్ అనే ఆర్డర్ తెచ్చుకున్నా. కొంతమంది నన్ను బయట పెట్టాలని కొన్ని చీకటి శక్తులు ప్రయత్నం చేశారు. కోర్టు హాలిడేస్ అయిపోగానే క్యాష్ పిటిషన్ కోర్టులో వేస్తాను. దీనికి బాగా 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు నాకు సాయం చేయవలసిన సమయం వచ్చింది, దయచేసి సాయం చేయండి, సహకరించండి అని దండం పెట్టింది. ఎవరనుకున్నా సనాతన గోపి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే కేసు పెట్టింది నేనే, పోలీసులు తిరిగింది ఇతని కోసమే. కానీ ఇతను కాపాడిన పోలీస్ అధికారుల మీద కూడా కేసు ఫైల్ అవుతుంది. ఈయనను ఎవరెవరైతే ట్రాప్ చేసిల్లో, ఎవరెవరైతే సహకరించిల్లో, ఎవరెవరైతే ఈయనను ఇన్ఫర్మేషన్ ఇచ్చారో,
ఎక్కడెక్కడ లొకేషన్లో ఏ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి లొకేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిండో, అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి ఇంకెక్కడికి పోయిండో, బస్ స్టాండ్ నుంచి కొత్తగూడెం ఎక్కడికి పోయిండో, కొత్తగూడెం నుంచి ఇంకా వివిధ రకాలుగా ఎక్కడ తిరిగిండో అవంతా ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవడు సహకరించిండు, ఎవరు నిలబడ్డారు, ఎవరు పోయిళ్ళు, ఎంతమంది కష్టపడ్డారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవంతా కూడా జైభీం దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త అవుతుంది. వాళ్ళందరూ కూడా పోలీసులు సస్పెండ్ అవుతారు. ఎవరైతే సహకరించిన వ్యక్తులరో ఒక ముద్దాయిని ఆయన మీద ఎస్సీఎస్ చట్టసిడి కేసు అయిన తర్వాత వెంటనే అరెస్ట్ చేయాల్సిన సందర్భంలో, విచారించి అరెస్ట్ చేయాల్సిన సందర్భంలో కోర్టులో ఆయనను కోర్టుకు సమర్పించిన సందర్భంలో ఇవాళ వాడు భయపడి ఇవాళ క్రైస్తవుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి సనాతన గోపి, ఇవాళ ఉన్నటువంటి వీళ్ళంతా టీం ఒక 40 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా క్రైస్తవుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. వీళ్ళందరూ కూడా మోడీ గురించో లేకపోతే పవన్ కళ్యాణ్ గురించో ఎవరి గురించైనా మాట్లాడితే ఎంబటే అటాక్ చేస్తారు. వీళ్ళు ఇష్టానుసారంగా వీడియోలు చిత్రీకరిస్తారు, ఇష్టానుసారంగా ఏఐ రూపంలో ఇవాళ వీడియోలు చిత్రీకరించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఒక 40 మంది టీం ఉన్నారు. ఈ 40 మంది టీము మనం పెట్టినటువంటి కేసు విషయంలో జైభీం టీవీ పైన నా పైన మాట్లాడిన సందర్భంలో, నా పైన అసభ్య పదజాలంతో మాట్లాడిన సందర్భంలో, నా కుటుంబాన్ని ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భంలో ఇవాళ ఆ సందర్భంలో కేసు పెట్టడంతో ఇవాళ క్రైస్తవుల గురించి మాట్లాడాలంటే భయపడుతున్నారు 40 యూట్యూబ్ ఛానల్స్. ఇలా పోలీసులు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టే వాళ్ళను కూడా గుర్తిస్తున్నారు. ఎవరైతే పోలీసులు ఎవరైతే ఉన్నారో ఒక ఇంటెలిజెన్స్ టీం కూడా, ఒక ఎస్బీ టీము, ఒక ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ టీము దీనికోసం పనిచేస్తుంది. ఎవరైతే ప్రత్యేకమైనటువంటి కామెంట్లు పెడుతున్నారో, ఎవరైతే పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారో, ఎవరైతే నిజంగా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో, ఎవరైతే ఒక మతాన్ని గురించి కించపరిచేటువంటి సందర్భాలున్నాయో, ఒక ఎస్సీలను అవమానించేటువంటి సందర్భాలు ఏవైతున్నాయో, ఎవరైతే నకిలీ కాల్ చేస్తున్నారో, ఎవరైతే ఫ్రాడ్ కాల్ చేస్తున్నారో, ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో మీ అందరి డాటా కూడా వెళ్ళిపోతుంది. మీరు దయచేసి నా బ్రదర్స్ అని చెప్తున్నాను, దయచేసి ఇన్వాల్వ్ కాకండి బ్రదర్స్. ఎవరి పని వాళ్ళు వేసుకోండి. నా అన్నలారా తమ్ముళ్ళారా, మీకు నాకు గెట్టు పంచది లేదు, కులం పంచది లేదు. నేను ఒక జర్నలిస్ట్, గవర్నమెంట్ అక్రిడిటేషన్ హోల్డర్. నేను ఈ సమాజంలో అన్ని టీవీ ఛానళ్ళకి ఏ విధమైన రైట్స్ ఉన్నాయి, నాకు అది రైట్స్ ఉన్నాయి. నేను ప్రశ్నించే గొంతుకొను. నేను లా చదువుతున్నటువంటి, లా అయిపోయినటువంటి స్టూడెంట్ను, జర్నలిజం అయిపోయినటువంటి స్టూడెంట్ను. నేను చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిని. కులాన్నో, మతాన్నో, రాజకీయ నాయకున్నో, ఇంకెవరినో చూసి నేను రాలేనటువంటి సందర్భాలు. ఇవాళ నేను నిలబడ్డ తర్వాత నాకు లక్షలాది మంది జనం నా వెంట ఉన్నారు. దయచేసి చెప్తున్నాను, మీరు వాడిని దాయకండి, సహకరించండి. సహకరించి అరెస్ట్ చేసే సందర్భాలు సహకరించండి. 50,000 రూపాయలు అనుకుంటున్నాడు అంటే ఏ విధంగా ఉన్నది చూడండి. గోపన్న, ఎందుకే నువ్వు తాడు బొంగులో లేనటువంటి వ్యక్తివి, ఇవాళ ఉన్నటువంటి 50,000 రూపాయలు అయితేనే 50,000 రూపాయలు ఇవ్వండి హిందూ బంధువులరా అంటున్నాడు. ఇవాళ ఎవరు మాట్లాడినా ఇదే కదా, డబ్బులు దండుకున్నాడు కదా. నాలాగా నిజాయితీగా ఇట్లా టీవీ ఛానల్ పెట్టి ఉద్యోగాల అవకాశాలు ఇవ్వండి. నేను ఉద్యోగ అవకాశాలు కల్పించాను. ఇవాళ క్రైస్తవుల గురించి మాట్లాడాలంటే ఎవరైతే 40 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా మాట్లాడలేకపోతున్నారంటే ఓన్లీ జైభీం టీవీ ఛానల్ కేసు పెట్టడం వల్ల, జైభీం ఆశయం కేసు పెట్టడం వల్ల. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సోదరుడు, ఆశయ బిడ్డగా నేను గర్వపడతాను. మోడీ మీద పోటీ చేసినప్పుడు కూడా నాకు ఇబ్బంది కాలేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డి మీద పోటీ చేసినప్పుడు నాకు ఇబ్బంది కాలేదు. వరంగల్లో ఎంపీగా పోటీ చేసినప్పుడు నాకు ఇబ్బంది కాలేదు. వాళ్ళ ఎలా కాపాడుకుంటున్నారో చూడండి. కానీ మనం మన వాళ్ళని కాపాడుకోలేకపోతున్నాం. మనం చేస్తున్నటువంటి కష్టాన్ని కూడా కనీసం ఒక క్రైస్తవుడు కూడా నిలబడలేకపోతున్నాడు. ఒక క్రైస్తవ మతంలో ఉన్నటువంటి మేధావులు, బిషపులు, పాస్టర్ అనుకుంటారు కూడా ఇలా జైభీం టీవీ ఛానల్ దగ్గరికి వచ్చి కనీసం మందలియలేని సందర్భాలనే, కనీసం పే బ్యాక్ టు సొసైటీ వాళ్ళు ఎట్లా కాపాడుకుంటున్నారు చూడండి. ఇక గొంతు అరిచిపోయేలాగా మాట్లాడుతున్నాం. ఇవాళ 50,000 రూపాయలు కావాలి క్యాష్ పిటిషన్కి, డబ్బులు పంపించండి హిందూ బంధువులారా అని సనాతన గోపి అంటున్నాడు. సనాతన గోపి కోసము పోలీసులు 3 రోజులు తిరిగిళ్ళు. 3 రోజులు పోలీసులు తిరిగిళ్ళు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిండో అంత డాటా అంతా తెలుసు. వదిలిపెడతామో అస్సలకి వదిలిపెట్టాం. రాజ్యాంగం కల్పించింది కదా మాకు హక్కు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎవడైతే పిచ్చి పిచ్చి కామెంట్లు వేసినా వాళ్ళు కూడా బొక్కలకు పోతారు. వాడు ఏపీ వాడా, తెలంగాణోడా, వాడు ఎక్కడి నుంచి వెళ్ళినారు, ఏ విధంగా ఉన్నవారు, దుబాయ్ ఉన్నాడా, లేకపోతే వాడు బెంగళూరులో ఉన్నాడా, ఎక్కడి నుంచి వెళ్ళినాడో, లేకపోతే హైదరాబాద్లో ఉన్నారా,
లేకపోతే ఈ తారనాక ఈ పక్కన చుట్టుపక్కల నుంచి తిరుగుతున్నారా? ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. దయచేసి క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవ సోదరిమణులారా, ఈ వీడియోలు షేర్ చేసుకోండి. ఇలా క్రైస్తవుల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినటువంటి అనేక మంది ఇలా మౌనంగా ఉన్నారంటే దానికి నిదర్శనమే జైభీం టీవీ. వాళ్ళందరూ కూడా క్రైస్తవుల గురించి తప్పుడుగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఇలా మౌనంగా ఉన్నారంటే జైభీం టీవీ స్టాండ్ తీసుకున్న నేపథ్యంలోనే ఇలా ఉన్నటువంటి క్రైస్తవుల గురించి మాట్లాడలేకపోతున్నారు. ఇలా చాలామంది పాస్టర్లు, చాలామంది డబ్బులు దండుకొని ఇలా ఆదివారం వచ్చిందంటే ఇలా డబ్బులు దండుకుంటారు. ఇలా దశం భాగమన, ఈ భాగమన, ఆ భాగమన, ఇలా కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తున్న క్రైస్తవ మతం గురించి మాట్లాడినటువంటి ఒక్కడు కూడా ఎప్పుడైనా తిరగబడ్డారా? క్రైస్తవుల గురించి అసభ్య పదజాలంతో మాట్లాడిన సందర్భంలో ఒక్క క్రైస్తవ బిడ్డ అన్న రోడ్ల మీదకి వచ్చారా? ఒకరన్నా వచ్చి నిజంగా తిరగబడ్డారా? బైబుల్ ఉన్నది, శాంతిని కోరుకుంటుంది, బైబుల్ చూసుకుంటుంది, జీసస్ చూసుకుంటాడు. ఎవరైతే నిజంగా తప్పుడు మాట్లాడుతారో వాళ్ళంతా జీసస్ చూసుకుంటూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ప్రవీణ్ పగడాలన్న చనిపోయిన తర్వాత జీసస్ చూసుకున్నాడా? ఇలా బైబుల్లో ఉన్నటువంటి సందర్భాలు, బైబుల్ పట్టుకొని కోట్ల రూపాయలు పడగలెత్తినటువంటి వ్యక్తులు ఇలా ఉన్నటువంటి సరదాన గోపి లాంటి ఒక టీంని ఏర్పాటు చేసుకుని 40 మంది ఇలా మూకుమ్మడి దాడి చేస్తూ ఇష్టానుసారంగా క్రైస్తవుల గురించి మాట్లాడిన సందర్భంలో ఒక్కడంటే ఒక్కడు తెరపైకి రాలేదు. జైభీం టీవీ ఓనరు కేసు పెట్టడంతోనే జైభీం టీవీ ఓనర్కు ఉన్నటువంటి పరిచయాలు, జైభీం టీవీ ఓనర్కు ఉన్నటువంటి బలహీనత ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది మేధావులు తెలుసు, చాలామంది IAS IPS తెలుసు, చాలామంది పొలిటికల్ లీడర్లు తెలుసు, చాలామంది మేధావులు తెలుసు. దానివల్ల ఈరోజు ఉన్నటువంటి అంతమంది ఇవాళ క్రైస్తవ మతం గురించి అబ్యూజ్గా బంద్ చేసిలంటే నేను చేసినటువంటి ఒక పోరాటం. అది నా పోరాటం కాదు. ప్రవీణ్ పగడాల గురించి నేను మాట్లాడిన సందర్భంలో, ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత కూడా క్రైస్తవ మతం గురించి కూడా నాలాగా మాట్లాడించి ఇలా క్రైస్తవుల గురించి మాట్లాడాల్సిన సందర్భంలో ఆయన చనిపోయిన తర్వాత క్రైస్తవుల గురించి తప్పుగా మాట్లాడంటే అనేక మంది నకిలీలను ఇలా నా రూపంలో ఇలా కేసు పెట్టించి ఇలా వాళ్ళ గురించి వేట మొదలుపెట్టడం జరిగింది. ఎంత గొప్పోడు ప్రవీణ్ పగడాలన్నా. ఇలా చాలామంది నకిలీ క్రైస్తవులు ఉంటారు. ఎవరిని పిలుచుకోవాలో, ఎవరిని సన్మానించుకోవాలో, ఎవరిని అభినందించాలో, ఎవరి కోసం మనం ఫైట్ చేయాలో, ఎవరి కోసం మనం చేయాలో ఎవరికి తెలియదు. సొమ్ము ఒకటి, సోకొకటిది. ఈ కేసు అయిపోయిన తర్వాత క్రైస్తవుల గురించి ఏదైతే మనం చెప్పినామో, వాళ్ళందరూ కూడా టార్గెట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా హిందూ మతం ఏ విధంగా ఉందంటే భయంకరమైనటువంటి ఆలోచనలో కూడి ఉంది. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా సెటైడ్ చేసి, వాళ్ళందరికీ ఏదో విధంగా సెటైడ్ చేసి వాళ్ళు అనుకునే లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం చాలా పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో చాలామంది ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడున్నటువంటి క్రైస్తవ మతం ఇప్పుడు కూడా ఆలోచించకపోతే, ఇప్పుడు కూడా క్రైస్తవ మతం ఈ జైభీం టీవీ ఆశయం కోసం నిలబడకపోతే, జైభీం టీవీ మీ గురించి మాట్లాడదు. జైభీం టీవీ మీ గురించి ఎప్పటికీ కూడా స్టాండ్ తీసుకోదు, మీ గురించి మాట్లాడదు. జైభీం టీవీ ఆశయము ఇలా భారత రాజ్యాంగ నిర్మాత ఆశయమే. కానీ అన్యాయం జరిగిందని కొట్టిన సందర్భంలో నిలబడకపోతే మాట్లాడదు. ఇలా సనాతన గోపి చూడు, ఇలా డబ్బుల కోసం ఆయన ఏ విధంగా హిందూ బంధువులందరికీ ఆయన చెప్తున్నాడు. మరి ఏంది అది? వాళ్ళు ఎట్లా వసూలేస్తున్నారు డబ్బులు? వాళ్ళు ఏ మతం కోసం డబ్బులు వసూలేస్తున్నారు? మరి జైభీం టీవీ పెట్టుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆస్తిపాస్తులు అమ్ముకొని నేను లైవ్ పెట్టాను. నిన్ను మీది ఇచ్చే డబ్బుల కోసం నేను ఆశపడట్లేదు.